టు రాజ్ న్యూస్. రేపు ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. మరోవైపు జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, ఏపీతో నీటి పంచాయతీపై అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే శాసనసభలో ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. 2 రోజుల క్రితం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాగా కీలకమైన ప్రాజెక్టు చర్చల సందర్భంగా ఆయన కేసీఆర్ అసెంబ్లీకి హాజరై కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. రేపు ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మౌనిక, ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, 2వ తేదీ నుంచి నీటి ప్రాజెక్టులకు సంబంధించి, ఏపీ తెలంగాణ నీటి హక్కులకు సంబంధించి వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలందరికీ ఆహ్వానాలు పంపించడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రోగ్రాం ఇవ్వబోతా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరై అదేవిధంగా ప్రతిపక్షాలు ఆరోపించే ఏవైతే లేవనెత్తే అంశాలన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా కూడా అందరూ దీనికి సంబంధించి ప్రిపేర్ కావాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలకు, మంత్రులకు సూచనలు కూడా చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే చేయడం జరిగిందో, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఉంది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అనుమతుల విషయంలో ఇబ్బందులు పెడతా ఉంది. ఇవన్నీ ఇటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ను విమర్శిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఇటు చర్చకు ఏదైతే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతా ఉన్నారు. ఆయన సభలోకి వచ్చి వాస్తవ విషయాలు బయటగా మాట్లాడాలి, చర్చకు రావాలని చెప్పేసి కూడా పదే పదే ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కనుక 2వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు చర్చలో పాల్గొంటే అప్పుడు ఆ ఎదురుదాడి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి, లెక్కలతో సహా అందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచనలు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రస్తుతం యాక్టివ్ మోడ్లోకి రావాలి. ఈ ప్రాజెక్టుల విషయానికి సంబంధించి అందరూ కూడా అవగాహన ఉండాలి. అందరికీ ఎక్కడ ఎవరికి ఇటు ప్రతిపక్షాల నుంచి వచ్చే కౌంటర్లకు ప్రతి కౌంటర్ ఉండే విధంగా కూడా ప్రిపేర్ కావాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే అందరికీ ఇప్పుడు ఆహ్వానాలు పంపించడం జరిగింది. రేపు సాయంత్రం ఈ సమావేశం జరగబోతోంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 2022లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు దీనికి సంబంధించి పరిపాలన అనుమతులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్జీటీ అనుమతులు లేకున్నా కూడా ఈ ప్రాజెక్టుల పట్ల ముందుకు వెళ్లడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎన్జీటీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఫైన్ కూడా విధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు న్యాయస్థానాల్లో అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కేవలం 45 టీఎంసీలకే పరిమితం అయ్యారని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. 90 టీఎంసీలు ఈ ప్రాజెక్టుకు హక్కుగా రావాలి, కానీ 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఇటు హరీష్ రావు లాంటి వారు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము, అదేవిధంగా గత ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కేవలం ఒక్క ప్రాజెక్టును పట్టుకొని ముందుకు వెళ్ళింది. దానిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, అందులో అవినీతి జరిగిందని చెప్పి కూడా
పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఉంది. సో ఇవన్నీ అంశాలు కూడా రేపు 2వ తేదీన చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సభలో కూడా ఇస్తామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం కూడా లీకులు ఇస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే స్పీకర్కు లేఖ రాయడం జరిగింది. స్పీకర్ ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతా ఉన్నారు, ఒకవేళ ఇటు అధికార పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ప్రతిపక్షం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉందా, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి సభలో అనేది ఉత్కంఠగా మారింది. దానికి ముందు ఒక రోజు ముందు రోజు 2వ తారీఖు అంటే ఒక రోజు ముందు రోజు రేపు 1వ తేదీన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు మరొకసారి ఈ ప్రాజెక్టులకు సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించి ఏపీతో ఉన్న విభేదాలు ఏమిటి, ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమిటి, సో ఇవన్నీ అంశాలకు సంబంధించి ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరు కాబోతా ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకునేందుకు సిద్ధమవుతుందని చెప్పి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. రైట్ రాజ్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకలకు రాజధాని నగరం సిద్ధమైంది. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీ కెమెరాలతో నలుమూలలా నిఘా ఉంటుందని పోలీస్ శాఖ చెబుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 11 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి సర్వీస్ బయలుదేరుతుంది. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే 31st నైట్ ఏదైతే ఉందో 31st నైట్కు సంబంధించి అధికారులు, పోలీసులు కావచ్చు, మెట్రో కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సులు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా కూడా సిద్ధంగానే ఉన్నాయి. మరికొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలు కాబోతున్నాయి. 7 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలైనప్పటికీ కానీ 7 గంటల తరువాత అంటే సాయంత్రము 12, 8, 9 వరకు అంతవరకు ఓకే. కానీ అర్ధరాత్రి 12 గంటల సమయం ఏదైతే ఉందో 12 గంటల సమయం దాటిన తర్వాత మాత్రం పూర్తిగా కూడా పోలీసులు అన్ని ప్రాంతాలను తమ పరిధిలోకి తీసుకోబోతున్నారు. ఎందుకు అనుకుంటే గొడవలైనా, లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు వచ్చే విధంగా కూడా ఏదైనా చర్యలు ఎవరైనా చేపడితే వెంటనే వారి మీద కేసులు నమోదు చేయడం. తాగండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, తూగండి దొరలండి, కానీ ఎంజాయ్ చేసినటువంటి ముసుగులో న్యూ ఇయర్ అనేటటువంటి ముసుగేసుకొని దాని వెనక క్రైమ్స్కు పాల్పడతాము, డ్రగ్స్ తీసుకుంటాము, లేకపోతే గొడవలు చేస్తాము, విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే మాత్రం కుదరదు. అండ్ మోర్ ఓవర్ అటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే వారి మీద యాక్షన్ తీసుకుంటాము, కేసులు నమోదు చేస్తామైతే పోలీసులు ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మెట్రో చూసుకుంటే మాత్రం మెట్రో కూడా ఈరోజు స్పెషల్గా కూడా మెట్రో ట్రైన్స్ని అయితే నడపబోతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ ట్రైన్స్ అయితే నడబోతున్నాయి. గమ్యస్థానాలకు ఎవరైతే పార్టీలకు వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లాల్సినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారి కోసము మెట్రో ప్రత్యేకంగా కూడా రైళ్లను అయితే నడుపుతుంది. ఇవన్నీ కూడా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతాయి. అర్ధరాత్రి తర్వాత మాత్రం అంటే ఆల్రెడీ 7 గంటల నుంచే పోలీసులు రోడ్ల మీదకి వచ్చేస్తారు, తనిఖీలన్నీ కూడా చేపడతారు. పూర్తిగా కూడా పోలీసుల ఆంక్షల నేపథ్యంలోనే, అది కూడా కఠినమైనటువంటి ఆంక్షలు, ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి ఏర్పాట్ల సమక్షంలోనే ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోండి, హ్యాపీగానే ఎంజాయ్ చేయకండి. జనవరి 1వ తేదీన ప్రారంభం కాబోతున్నటువంటి కొత్త సంవత్సరం మొదటి రోజునే
తెల్లవారుజామునే కేసులు అయితే బుక్ చేసుకోకుండా ఉండండి అని అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా కూడా హైదరాబాద్ సిపి సజ్జనర్ ఒకటే మాట చెప్తున్నారు, వీఆర్ వెల్కమింగ్ న్యూ ఇయర్, దాంతోపాటు మాకు పలానా వాళ్ళు తెలుసు, నేను పలానా వాళ్ళ బిడ్డని, లేకపోతే అది ఇది అని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఉన్నటువంటి పోలీస్ అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇంకా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని అయితే హెచ్చరికలు జారీ చేశారు. మధు, అయితే పోలీసులు ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది మంచి విషయమే. ప్రతి ఇయర్ కూడా వేడుకలు జరుగుతాయి, ప్రతి ఇయర్ కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తారు. కానీ ఈసారి ఎందుకు ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఈ క్యాబ్ సర్వీసెస్ కానివ్వండి, ఆటో సర్వీసెస్ కానివ్వండి, రైడ్స్ బుక్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ రాకపోతే క్యాన్సిల్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తామని అంటున్నారు. గుర్తుకొచ్చేది ఏంటంటే మందు బాటళ్ళు, కొంతమందికి అయితే ఆలయాలకు వెళ్ళడాలు, కొంతమంది ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ కావచ్చు, వీటన్నిటి చోట ఇవి మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుపుకోవడానికి హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే సెలబ్రేషన్ అనేటటువంటి ముసుగు ఏదైతే ఉంటుందో ఆ ముసుగు వేసుకొని ఒకటే ఒకటి వాళ్ళు చేసేది అరాచకాలు, అల్లరి మూకల్లాగా, కోతులు అంటారు కదా, కొంతమంది కోతుల్లాగా బిహేవ్ చేయడం అంటారు కదా. సో అటువంటి బిహేవ్లు చేయడం మరికొంతమంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా గత అనుభవాలు, అంటే గతంలో న్యూ ఇయర్ సమయంలో జరిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మాత్రము కొత్త రకమైనటువంటి యాక్షన్ అయితే సిద్ధం చేశారు. నాట్ ఓన్లీ పోలీస్, ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి వారందరూ కూడా రంగంలోకి దిగారు. మెయిన్గా డ్రగ్స్కి సంబంధించినటువంటి ఈగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఎక్కడైనా సరే పార్టీ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి వారిని ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రోడ్ సేఫ్టీ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇక్కడ ఒకటి అంటే అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి మొత్తం ఎవరు సెలబ్రేషన్స్కి వెళ్ళేటటువంటి వారందరూ కూడా ఒకటే, పండగ, కొత్త సంవత్సరం. ఇది బేసిక్గా అయితే తెలుగు నామ సంవత్సరం, ఇది ఏమంటారు కదా, తెలుగులో ఉన్నటువంటి వారందరూ, తెలుగు పీపుల్ ఎవరైనా సరే దీన్ని కొత్త సంవత్సరంగా భావించరు. ఇది ఉగాదికి వచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఓకే, అది మనకు సాంప్రదాయంగా వచ్చేటటువంటి, కానీ ఇది ఇంగ్లీష్ కల్చర్ ఉన్నటువంటి నూతన సంవత్సరం కాబట్టి ఇదేదో పెద్ద మనకి నెత్తి మీద కిరీటం తెచ్చి పెడుతుంది, ఇది మనకేదో పెద్ద ప్రైజ్ వస్తుంది, ఇటువంటిది అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఏదో మందు బాటలు పట్టుకున్నామా, తిన్నామా, ఎగిరామా, ఇంటికి వెళ్ళిపోయామా, అంతవరకు మాత్రమే ఇది తప్ప ఇది ఒరిజినల్గా తెలుగు పీపుల్కి అయితే నూతన సంవత్సరం కాదు. అందులో ఎటువంటి డౌట్ లేదు. తెలుగు పీపుల్ జరుపుకునేటటువంటి నూతన సంవత్సరం ఇది కాదు కాబట్టి, కానీ మనకంటూ ఒక ఆనందం ఏదో ఒకటి కావాలి, రీజన్ కావాలి కాబట్టి జనవరి ఫస్ట్ ఈ రోజే తాగాలి, 31st నైట్ ఈ రోజే డాన్స్ చేయాలా, ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని. అటువంటి ఆనందంలో భాగంగా ఇది కూడా జరుపుకుంటారు కాబట్టి ఓకే, జరుపుకునే వాళ్ళు జరుపుకోండి. కానీ ఇలా జరుపుకునేటటువంటి దీనిలో ఏదైతే ఎంజాయ్మెంట్లో ప్రాణం మీదికి రావచ్చు, బాడీలో ఏదో ఒక చోట గాయాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా మేజర్ ఇంజరీ అవ్వచ్చు, వాటిని తెచ్చుకోవద్దు అనేదే ప్రధానంగా అందరూ ఇచ్చేటటువంటి సలహా. మొదటి రోజు కేసులు ఉండకూడదు, ప్రమాదాలు జరగకూడదు, హ్యాపీ మూడ్తో ఇంటికి వెళ్ళాలి అనేది అందరూ కోరుకునేది. కానీ అలా కాకుండా కొంతమంది అతి ఓవర్ యాక్షన్ చేస్తారు. అతి ఓవర్ యాక్షన్ చేసేటటువంటి వాళ్ళకి మాత్రం ఫస్ట్ డేనే వాళ్ళకు బ్యాడ్ డేగానే స్టార్ట్ అవుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్లో ఉన్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్కు అప్గ్రేడ్ చేశారు. గడిచిన 2 ఏళ్లలో కదిరి మున్సిపాలిటీ సాధించిన ఆదాయం, చేసిన వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఈ హోదా పెంపు నిర్ణయం తీసుకున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 కు పెంచారు. 2021 సంవత్సరం నుంచి మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించిన గ్రేడ్ పెంపు ఉత్తర్వులు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ హోదా పెరగడంతో ఆయా పట్టణాలకు అదనపు నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. మౌనిక, ఏదైతే ఏపీలో 2 మున్సిపాలిటీ గ్రేడ్లు అయితే కనుక పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేయడం కూడా జరుగుతోంది. ప్రధానంగా గత సంవత్సరంలో ఏదైతే ఇటు ఆ యొక్క మున్సిపాలిటీ యొక్క ప్రతిభ కావచ్చు, అదేవిధంగా ఆదాయ వనరులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక ఏపీ ప్రభుత్వం ఆ సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలను అయితే కనుక గ్రేడ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం. ప్రధానంగా ఇటు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కదిరి మున్సిపాలిటీని ఏదైతే ఇటు గ్రేడ్ గా ఉన్నటువంటి వాటిని సెలక్షన్ గ్రేడ్ గా అయితే కనుక ఇటు మార్పులు చేయడంతో పాటు అదేవిధంగా ఇటు తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి కొవ్వూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే గ్రేడ్ 3 గా ఉండేటువంటి మున్సిపాలిటీని గ్రేడ్ 1 గా అయితే కనుక మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఏదైతే 2020 నుంచి 2021 నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆయా మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి ఆదాయం కావచ్చు, అదేవిధంగా సిబ్బంది యొక్క పనితీరు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన పరంగా అయితే కనుక అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలోనే అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఏపీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నిటిలో కూడా ఇటు ఆదాయ వనరుగా అయితే కనుక ఈ 2 మున్సిపాలిటీలు ముందస్తు నిలిచినటువంటి నేపథ్యంలోనే ఆ 2 మున్సిపాలిటీస్ ఇప్పుడు గ్రేడ్ పెంచడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఏవైతే సిబ్బంది కావచ్చు, నిధులు కావచ్చు, మరింత అయితే కనుక ఎక్కువగా ఆ 2 మున్సిపాలిటీకి ఎక్కువ కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే కనుక ఆ ఆదాయంతో పాటు అదేవిధంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వం అయితే కనుక ఆ మున్సిపాలిటీని అయితే కనుక గ్రేడింగ్ చేయడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు సత్యసాయి జిల్లా అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకి చెందినటువంటి ఈ 2 జిల్లాలకైతే ఈ 2 జిల్లాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీ కొవ్వూరు మున్సిపాలిటీకి అయితే కనుక ఇక గ్రేడ్లు అయితే కనుక అప్గ్రేడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మమత. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 జాతీయ రహదారులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20,668 కోట్లతో 2 జాతీయ రహదారుల నిర్మాణం జరగనుంది. నాసిక్ సోలాపూర్ కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 19,142 కోట్లతో 374 కిలోమీటర్ల మేర కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు. 2 ఏళ్లలో ఈ కారిడార్ నిర్మాణం పూర్తి కానుంది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 జాతీయ రహదారులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20,668 కోట్లతో 2 జాతీయ రహదారుల నిర్మాణం జరగనుంది. నాసిక్ సోలాపూర్ కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 19,142 కోట్లతో 374 కిలోమీటర్ల మేర కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు. 2 ఏళ్లలో ఈ కారిడార్ నిర్మాణం పూర్తి కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, కేంద్ర కేబినెట్ ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 20,668 కోట్ల రూపాయలతో 2 హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాసిక్ సోలాపూర్ హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 19,142 కోట్ల రూపాయలతో 374 కిలోమీటర్ల సూరత్ చెన్నై హైస్పీడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. చెన్నై సూరత్ హైస్పీడ్ కారిడార్ నిర్మాణంతో 40% ప్రయాణం సమయం తగ్గనుంది. 30 గంటల నుంచి
17 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. చెన్నై సూరత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కర్నూలు, కడప మీదుగా జాతీయ రహదారి వెళ్లనుంది. చెన్నై పోర్ట్, హజీరా పోర్టుకు కనెక్టివిటీ ఇక నుంచి పెరగనుంది. కుప్పర్తి, వరవకల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లకు హై స్పీడ్ నెట్వర్క్ ఉపయోగపడనుంది. 2 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పేసి కేబినెట్ భావించింది. ఒడిశాలోని జాతీయ రహదారి 326 ఎడల్పు బలోపేతం కోసం 1526 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూన్ నుంచి రైల్వే, హైవే, మెట్రో, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12 కోట్ల 6 లక్షల రూపాయల నిధుల్ని కేబినెట్ కేటాయించింది. 43 రైల్వే ప్రాజెక్టుల కోసం 1,52,583 కోట్ల రూపాయలని కేటాయించింది. 24 జాతీయ రహదారుల నిర్మాణానికి 2,18,312 కోట్ల రూపాయలని కేటాయించింది. 8 మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి 1,31,542 కోట్లు, 4 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి 7,339 కోట్లు, మేజర్ పోర్టు నిర్మాణానికి 1,45,945 కోట్లు, 2 కొత్త వేల నిర్మాణానికి 6,811 కోట్లు, 3 హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి 28,432 కోట్లు, 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు 28,602 కోట్లు, పిఎం ఆవాస్ యోజన కింద 5,36,137 కోట్లను కేంద్రం కేటాయిస్తూ చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చెన్నై సూరత్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. అది ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. రెండోసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెన్నై సూరత్ కారిడార్ నిర్మాణానికి ఇప్పుడు మనకి 2 నెలల్లో పూర్తి చేసేలా కూడా ప్రణాళికలు రచించింది కాబట్టి సో ఇక పనులు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.